విక్టరీ వెంకటేష్ అంటే టాలీవుడ్ 4 పిల్లర్స్లో ఒకరు. ఆయన సినిమాలు ఫ్యామిలీస్ని ఉర్రూతలూగించి బాక్సాఫీస్ రికార్డ్స్ క్రియేట్ చేశాయి. ఎన్నో బ్లాక్ బస్టర్స్, 2 ఇండస్ట్రీ హిట్స్ ఆయన సొంతం. కానీ ఇదంతా ఒకప్పుడు. ఈ జనరేషన్ ప్రేక్షకులకు వెంకీ స్టామినా తెలీదు. ఆయన స్టార్ పవర్ను, భారీ వసూళ్లను చూసిందే లేదు. కొన్నాళ్ల క్రితం F2 సినిమా వచ్చింది. ఆ సినిమా 100 కోట్లు వసూళ్లు సాధించింది. కానీ అది మల్టీ స్టారర్. పైగా ఏదో కామెడీతో డైరెక్టర్ బ్రాండ్తో హిట్ అయింది అనే పేరు పడింది. వెంకటేష్ సత్తా చాటే సినిమా ఇక రాదేమో, ఈ తరం ప్రేక్షకులు ఆయన బాక్సాఫీస్ తాండవాన్ని చూడలేరేమో అని అంతా అనుకున్నారు. అలాంటి టైంలో వచ్చింది సంక్రాంతికొస్తున్నాం సినిమా. వెంకటేష్ స్టార్డమ్ కళ్లకు కట్టినట్లు చూపించింది. 200 కోట్ల వసూళ్లు సాధించి లాంగ్ రన్లో 300 కోట్ల వసూళ్లను కూడా నమోదు చేసే రికార్డ్ దిశగా దూసుకుపోతుంది మూవీ. ఇండస్ట్రీలో వెంకటేష్ స్థానం గురించి ప్రశ్నించే వారికి ఈ సినిమా గట్టి సమాధానమిచ్చింది. ఇప్పటివరకు సీనియర్ హీరోల్లో 200 కోట్లు గ్రాస్, 100 కోట్ల షేర్ రాబట్టిన హీరోగా చిరంజీవి ఒక్కరే ఉన్నారు. ఆయన తర్వాత ఆ ఘనత సాధించిన హీరో వెంకటేష్. అయితే 300 కోట్లు కొట్టిన సీనియర్ హీరో అయితే ఇప్పటివరకు ఎవ్వరూ లేరు. ఆ అరుదైన ఫీట్ సంక్రాంతికొస్తున్నాం సినిమాతో వెంకీ మామ సాధించబోతున్నాడు. ఒకవేళ అది మిస్ అయినా సీనియర్ హీరోల్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఉన్న హీరోగా వెంకటేష్ ఖచ్చితంగా రికార్డు కొడతారు. ఇప్పటిదాకా ఆ రికార్డ్ చిరంజీవి సైరా పేరు మీద ఉంది. ఆ సినిమా దాదాపు 240 కోట్లు కొల్లగొట్టింది. ఈ రికార్డ్ని నెక్స్ట్ మరో 3 రోజుల్లో వెంకీ దాటేస్తారు. వీటితో పాటు నిన్న ఆదివారం ఈ చిత్రం 12.75 కోట్లు షేర్ వసూలు చేసింది. దీంతో తెలుగు రాష్ట్రాల్లో 5వ రోజు అత్యధిక కలెక్షన్లు సాధించిన తెలుగు సినిమాల జాబితాలో 2వ స్థానంలో సంక్రాంతికొస్తున్నాం నిలిచింది. తొలి స్థానంలో RRR 13.63 కోట్ల షేర్తో రికార్డుగా ఉంది. ఓవర్సీస్లోనూ వెంకటేష్ హవా కొనసాగుతోంది. తాజాగా ఈ సినిమా అక్కడ $2 మిలియన్ క్లబ్లో చేరింది. వెంకటేష్ కెరీర్లో ఈ మైలురాయి అందుకోవడం ఇదే తొలిసారి. ప్రభాస్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలకి మాత్రమే సాధ్యమయ్యే ఈ రికార్డ్ వెంకటేష్ అందుకోవడం వెరీ రేర్ ఫీట్. ఇలా పలు రికార్డులు తన ఖాతాలో వేసుకున్న వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్ని దాదాపు 5-10 ఏళ్లుగా థియేటర్ వైపు వెళ్లని వారిని సైతం థియేటర్కి నడిపించారు. అది విక్టరీ వెంకటేష్ స్టార్ పవర్.